హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి జిల్లా హైకోర్టుకు సంబంధించి, ఫారెస్ట్ జాబ్కు సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి పోటీ పరీక్ష ఏదైనా సరే మనకి జిల్లాల యొక్క సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ గురించి చూడబోతున్నాం. మరి దీంట్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఏంటివి, జిఐ ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఏమైనా ఉన్నాయా, వాటితో పాటుగా ముఖ్యమైన టెంపుల్స్ ఏమున్నాయి, ఇక్కడ రివర్స్ ఏమున్నాయి, మరి నేవల్ కమాండింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఇక్కడ జరిగే సైనిక విన్యాసాలు ఏంటివి, డాల్ఫినోస్ ఎక్కడ కనిపిస్తుంది, కంప్లీట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. అందులో చూసినట్టయితే మనం విశాఖపట్నం అంటానే మనకు గుర్తు రావాల్సింది ఏమంటే, ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇది అతి చిన్న జిల్లా మరియు ఏకైక అర్బన్ డిస్ట్రిక్ట్ అని గుర్తుపెట్టుకోండి. అతి తక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లా కూడా ఇదే. విశాఖపట్నం అంటే మనం చాలా పెద్దది అనుకుంటాం, కానీ అతి చిన్న జిల్లా. 26 జిల్లాల్లో కూడా అతి చిన్న జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లా, మరియు ఏకైక అర్బన్ జిల్లా, మరియు తక్కువ మండలాలు, అంటే చిన్న జిల్లా కాబట్టి మండలాలు కూడా తక్కువ ఉంటాయి కదా, సో తక్కువ మండలాలు ఉన్న జిల్లా ఇది మనం ఇక్కడ చూడాల్సింది. ఇక్కడ చూస్తే మనకు రిషికొండ బీచ్ మనకు గుర్తుకు రావాలా, ఎర్రమట్టి దిబ్బలు ఇక్కడ గుర్తుకు రావాలా, ఎందుకు అవి ఎంత ఫేమస్ అయినాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ మనం చూద్దాం రండి. మరి ఓకే, మరి చూస్తే ఇక్కడ జిల్లా కేంద్రం వచ్చేసి అదే పేరుతో విశాఖపట్నం జిల్లా కేంద్రం కూడా విశాఖపట్నంతోనే పిలువబడుతుందన్నమాట. దీని యొక్క సరిహద్దు జిల్లాలు కేవలం 2 మాత్రం ఉన్నాయి. ఒకటి అనకాపల్లి, రెండవది విజయనగరం. ఈ 2 జిల్లాలతోనే దీని సరిహద్దులు ఉంది. సో ఇక్కడ మనకు చూడాల్సింది అంటే ఇది లీస్ట్ మండల్స్ ఉంది. దక్షిణ కోస్తా రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే, దక్షిణ కోస్తా రైల్వేకి. ఇక్కడ మిలాన్ విన్యాసాలు జరుగుతాయి, అతిపెద్ద విన్యాసాలు, మన దేశంలో జరిగే అతిపెద్ద విన్యాసాలు, అనేక దేశాల భాగస్వామ్యంతో మిలాన్ విన్యాసాలు మనకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నమాట. సో ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ ఆఫీస్ వైజాగ్లో ఉంది. మొత్తం మనకు భారతదేశంలో 4 నేవల్ కమాండ్స్ ఉంటే, ఇక 4 కమాండ్స్లో నేవల్ కమాండ్లలో మనకు ఒకటైనటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది హెడ్ క్వార్టర్స్ వైజాగ్ అనమాట. మరి అందులో పనిగా వెస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకు ముంబైలో ఉంటుంది. మరి సదర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ ఉంటుందంటే కొచ్చి, కేరళలో ఉంటుంది. మరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క నేవల్ కమాండింగ్ ఎక్కడుందంటే దానికి క్యాపిటల్ అయినటువంటి పోర్ట్ బ్లెయిర్లో ఉంటుంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి 4 కమాండ్లలో, నేవల్ కమాండ్లలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది దీనికి హెడ్ క్వార్టర్స్ ఏదంటే వైజాగ్ అనమాట. మరి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చూస్తే ఇట్ ఇస్ ద ఓన్లీ అర్బన్ డిస్ట్రిక్ట్, పట్టణ జిల్లా అనమాట. ఓన్లీ అర్బన్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్స్. ఏకైక అర్బన్ జిల్లా మరియు చాలా చిన్న జిల్లా ఏదంటే మనకు వైజాగ్. ఇది ద ఓన్లీ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ లీస్ట్ మండల్స్. అతి తక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లా కూడా మనకు వైజాగే. ఆంధ్రప్రదేశ్లో పురాతన విశ్వవిద్యాలయమైనటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆంధ్ర యూనివర్సిటీ ఇదేమిది మనకి పురాతన విశ్వవిద్యాలయం ఏదంటే ఆంధ్ర యూనివర్సిటీ, అది కూడా మనకు వైజాగ్లో కనిపిస్తుంది. దీన్ని 1926లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 1926. మరి అందులో తూర్పు నౌకాదళం యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే విశాఖపట్నంలో ఉంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకు విశాఖపట్నంలోనే ఉంది. మరియు డాల్ఫిన్ నోస్ కొండ ద్వారా విశాఖపట్నం ఓడరేవు రక్షింపబడుతుంది. ఇది మనకు చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారనమాట. డాల్ఫిన్ నోస్ ఎక్కడ ఉంది, డాల్ఫిన్ నోస్ యొక్క ఒక ముఖ్యమైన ఉపయోగాలు ఏంటివి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కాబట్టి డాల్ఫిన్ నోస్ కొండ ద్వారా విశాఖపట్నం ఓడరేవు రక్షింపబడుతుంది అనమాట. డాల్ఫిన్ నోస్ ఒకసారి చూద్దాం. సో డాల్ఫిన్ నోస్ ఏ విధంగా ఉంటే ఒకసారి చూద్దాం, ఎందుకు దానికి పేరు కూడా వచ్చింది చూద్దాం. దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందని మనకు విశాఖపట్నంలో ఉంది. ఓకే, దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం అంటే రీసెంట్గా ఉన్నటువంటి అన్ని యొక్క రైల్వే హెడ్ క్వార్టర్స్లలో దక్షిణ కోస్తా రైల్వే అనేది కొత్తగా ఏర్పాటు కాబడినటువంటిది అనమాట. మరి చూస్తే గంగవరం ఓడరేవు
గంగవరం ఓడరేవు భారతదేశంలోనే అత్యంత లోతైన ఓడరేవు అనమాట. ఓకే, సో డీపెస్ట్ అత్యంత లోతైన ఓడరేవు ఏదంటే గంగవరం ఓడరేవు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీని యొక్క లోతు 21 మీటర్లు ఉంది. ఈ ఓడరేవును పర్యావరణ మిత్రుడిగా పిలుస్తారు, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పిలుస్తారు. దీన్ని గంగవరం ఓడరేవును, గంగవరం పోర్టును అనేది డీపెస్ట్ ఓడరేవు అనమాట. చాలా లోతుగా ఉన్నటువంటి పోర్టు. దీని యొక్క లోతు 21 మీటర్లు ఉంది. దీన్ని మనం ఏమంటామంటే పర్యావరణ మిత్ర, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పోర్ట్ అని కూడా అడగడం జరుగుతుంది. మరి మిలాన్ విన్యాసాలకు కేంద్ర స్థానం వైజాగ్. అతిపెద్ద విన్యాసాలు జరిగేది మిలాన్ విన్యాసాలు. ఈ యొక్క మిలాన్ విన్యాసాల్లో చాలా దాదాపు 50 దేశాల వరకు పాల్గొంటూ కూడా ఉంటాయన్నమాట. అటువంటి పెద్ద విన్యాసాలకు వేదిక అయ్యేదంటే వైజాగ్. 2014 అక్టోబర్లో విశాఖపట్నంలో హుద్ తుఫాను వల్ల చాలా భారీగా నష్టపోయింది అడుగుతున్నది. హుద్ ఎప్పుడు జరిగింది? 2014 సంవత్సరం అక్టోబర్లో హుద్ తుఫాను వల్ల వైజాగ్ చాలా వరకు దెబ్బతినింది. చెట్లు భారీగా దెబ్బతిన్నాయి, ఆస్తి నష్టం బాగా జరిగింది. ఇప్పుడు తిరిగి కోలుకోవడం జరిగింది. ఇక్కడ హుద్ అనే తుఫాను వల్ల విశాఖపట్నం మనకు భారీగా నష్టపోయింది. అది ఎప్పుడు జరిగిందంటే 2014. అంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది అడుగుతారన్నమాట. హుద్ తుఫాను వల్ల క్రింద ఏ ప్రాంతం లేదా ఏ పట్టణము భారీగా నష్టపోయింది అని అడగచ్చు అనమాట. ఓకే, ఏదంటే హుద్ తుఫాను వల్ల 2014 సంవత్సరంలో వచ్చినటువంటి హుద్ తుఫాను వల్ల విశాఖపట్నం భారీగా నష్టాన్ని చవిచూచిందనమాట. విశాఖ ఉక్కు కర్మాగారం, అంటే మన విశాఖ అంటేనే విశాఖ స్టీల్ గుర్తుకొస్తుంది మనకు. మరి ఆ యొక్క విశాఖ స్టీల్ యొక్క ఫ్యాక్టరీ కూడా ఎక్కడుందంటే మనకు విశాఖపట్నంలో ఉంది. మరియు దాంతోపాటుగా నూనె శుద్ధి కర్మాగారం కూడా ఇక్కడ ఉంది. సో విశాఖ స్టీల్తో పాటుగా దాన్ని మనం వైజాగ్ స్టీల్ అంటూ ఉంటాం. సో వైజాగ్ స్టీల్తో పాటుగా ఇక్కడ నూనె శుద్ధి కర్మాగారం కూడా ఉంది. నూనె శుద్ధి కర్మాగారం కూడా ఇక్కడ ఉందన్నమాట. చూస్తే మరి ఇక్కడ ఈ యొక్క జిల్లాలో ఇంపార్టెంట్ బీచెస్ ఏమున్నాయంటే రిషికొండ బీచ్. ఓకే, రిషికొండ బీచ్ ఉంది. ఆర్కే బీచ్, సింపుల్గా ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రామకృష్ణ మఠం పేరు వల్ల ఆర్కే బీచ్ రావడం జరిగింది పేరు. సో రిషికొండ బీచ్ అయితేనేమి, ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్ అయితేనేమి, యారాడ బీచ్, దెన్ భీమిలి బీచ్, మరియు గంగవరం బీచ్, మరి లాసెన్స్ బే బీచ్ అనేవి ఈ యొక్క వైజాగ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి బీచెస్ అనమాట. ఏమున్నాయండి? రిషికొండ, ఆర్కే బీచ్, యారాడ బీచ్, భీమిలి బీచ్, దెన్ గంగవరం బీచ్, దెన్ లాసెన్స్ బే బీచ్ ఉన్నాయి. మరి ఇక్కడ చూడవలసినటువంటి అతి ముఖ్యమైన ప్రదేశాలు ఏంటివి అంటే ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్. ఏమి చూడాలంటే ఇక్కడ చూస్తే సింహాచలం చూడొచ్చు, రిషికొండ, లుంబిని పార్కు, డాల్ఫిన్ నోసు, కైలాసగిరి, సబ్మెరైన్ మ్యూజియం, బావికొండ, పావురాలకొండ, ఎర్రమట్టి దిబ్బలు, ఇది చాలా ఇంపార్టెంట్, ఎర్రమట్టి దిబ్బలు, పద్మనాభం, కంబాలకొండ ఎకో టూరిజం పార్క్, విశాఖపట్నం నావల్ డాక్ యార్డు, మిలాన్ విన్యాసాలు, ఇండియా యుఎస్ టైగర్ ట్రయంప్ విన్యాసాలు, దెన్ మలబార్ ఎక్సర్సైజెస్ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఈ 3 కూడా ఎక్సర్సైజెస్ అనమాట. ఏవి? మిలాన్ విన్యాసాలు అయితేనేమి, ద టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ అయితేనేమి, మలబార్ ఎక్సర్సైజ్ అయితే మలబార్ విన్యాసాలు అయితేనేమి ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఒకసారి చూస్తే సింహాచలం, రిషికొండ, లుంబిని పార్కు, డాల్ఫిన్ నోసు, కైలాసగిరి, సబ్మెరైన్ మ్యూజియం, బావికొండ, పౌరాలకొండ, ఎర్రమటి దిబ్బలు, పద్మనాభం, కంబాలకొండ, దెన్ విశాఖపట్నం నావెల్ డాక్ యార్డు, ఇవన్నీ ఇక్కడ మనం బాగా చూడవలసిన ప్రదేశాలు అనమాట. మరి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారంటే ముఖ్యంగా గురజాడ అప్పారావు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుజులే అని చెప్పిన వ్యక్తి అయినటువంటి గురజాడ అప్పారావు గారు ఇక్కడే. శ్రీరంగం శ్రీనివాసరావు అని పేరు కలిగిన శ్రీ కూడా ఇక్కడే, చాలా గొప్ప మహానుభావుడు. దెన్ ఆరుద్ర, భాగవతుల సదాశివ శంకరశాస్త్రి పూర్తి పేరు, యాక్చువల్ పేరు అయితే దీని సింపుల్ అయిన ఆరుద్ర అని పేరు పెట్టుకుంటాం. ఇక 3 ఫేమస్ పర్సనాలిటీస్ కూడా వైజాగ్లోకి చెందిన వ్యక్తులు. మరి 1 by 1 చూస్తే ఇక్కడ విశాఖ అంటేనే మనకు గుర్తురాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్. మరి ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే దీని పేరు రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అంటాం. ఓకే, RINL, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ
ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని పేరు కలిగినటువంటి దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ సింపుల్గా మనం యాక్చువల్ దీని ఒరిజినల్ ఏమంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ఆల్సో నోన్ యాజ్ సింపుల్గా వైజాగ్ స్టీల్ అనే పేరు కలిగినటువంటి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కూడా ఇక్కడే ఉంది. ఈజ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ది ఓనర్షిప్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి స్టీల్ ఫ్యాక్టరీ అంటే మినిస్టర్ ఆఫ్ స్టీల్ కింద ఈ యొక్క విశాఖ స్టీల్ అనేది ఏర్పాటు కాబడింది. దేశంలోనే మొట్టమొదటి తీర ఆధారిత ఉక్కు పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాబడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీర ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ దగ్గర అంతే కదా. సో మొట్టమొదటి తీర ఆధారిత ఉక్కు పరిశ్రమ ఏదంటే అది వైజాగ్ స్టీల్ మాత్రమే. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎవరి సాయం తీసుకుంటే రష్యా సహకారం తీసుకున్నాం. ఎందుకంటే రష్యా మనకి ఎప్పటి నుంచి మిత్రుడు కాబట్టి మన చాలా స్టీల్ ప్లాంట్కు వేరే వాళ్ళ దేశాలు అంటే కొన్ని ఫ్రాన్స్, కొన్ని బ్రిటన్, కొన్ని రష్యా తీసుకోవడం జరిగింది. అందులో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు మనకు సహాయ సహకారాలు అందించింది ఎవరంటే రష్యా సహకారం అందించింది అనమాట. అదే మాదిరిగా మరి యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుపకని ఎక్కడ చూస్తున్నారు మనకు బయలుదిల్లా. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మరి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ యొక్క ముడి సరుకు విశాఖకు ముడి సరుకు ఎక్కడ చూస్తుందంటే మనకు బయలుదిల్లా నుంచి మనకు ముడి సరుకు సరఫరా జరుగుతుందని కూడా. సో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం ఎక్కడ చూస్తే మనకు బయలుదిల్లా నుంచి సరఫరా కావడం జరుగుతుందన్నమాట. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్కు 2010వ సంవత్సరంలో నవరత్న హోదా దక్కింది. ఇది నవరత్న కంపెనీ అనమాట. ద బయలుదిల్లా ఐరన్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఈ యొక్క బయలుదిల్లా ఏం చెప్పినాం, బయలుదిల్లా నుంచి దీనికి ముడి సరుకు వస్తుంది చెప్పినాం కదా ఇనుప ఖనిజం. మరి ఇక బయలుదిల్లా అనేది ఏ రాష్ట్రంలో ఉంది అది మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడగడం జరిగిందనమాట. సో బయలుదిల్లా అనే ముడి ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్కి వస్తుంది. అయితే బయలుదిల్లా అనే ఐరన్ ఓరు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు అనమాట. ఏ రాష్ట్రంలో ఉంది చూస్తే ఇక్కడ ద బయలుదిల్లా ఐరన్ ఓర్ మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది దంతేవాడ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఇది కూడా మనం చూస్తూ ఉంటాం దంతేవాడ డిస్టిక్ అనేది. సో దంతేవాడ డిస్టిక్లో ఎక్కువ మనకు నక్సలిజం కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అనేక మంది పోలీసులు ఇక్కడ నక్సలైట్ల కాల్పుల వల్ల మరణించారు. అందువల్ల ఇది మనకి ఎక్కువ వార్తలకు వస్తూ ఉంటుంది అనమాట దంతేవాడ. సో దంతేవాడ డిస్టిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ అనే జిల్లాల నుంచి మనకు ఇక బయలుదిల్లా ఉంది. అక్కడి నుంచి మనకి ముడి ఖనిజం వస్తూ ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్కు. ద మైన్స్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే NMDC. అంటే ఈ యొక్క బయలుదిల్లా నుంచి వస్తుంది కదా, మరి దీన్ని ఎవరు ఆధీనంలో ఉందంటే నేషనల్ దెన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ నుంచి మనకు ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు మనకు ముడి ఖనిజం అనేది వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే రిషికొండ బీచ్. సో రిషికొండ బీచ్ చూస్తే మనకు చాలా ఇంపార్టెంట్. ఇక రిషికొండ బీచ్కి మనకు ఏముందంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఏమంటే ఇక్కడ చాలా పరిశుభ్రంగా ఉండాలి, ఎటువంటి అంటే చూడడానికి చాలా బాగుండాలి, నీరు బాగా ఉండాలి, అక్కడ అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి. సో అటువంటి వాటికి ఇక బ్లూ ఫ్లాగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక బ్లూ ఫ్లాగ్ ఇవ్వడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే విదేశీ వాళ్ళు కూడా విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే అది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది చాలా మంచి ప్లేసు, ఎకో టూరిజం అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది, ఎటువంటి రోగాలకు దూరంగా ఇటు ఉంటుంది అనమాట. అందువల్ల అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందింది ఏదంటే రిషికొండ బీచ్. ఇక రిషికొండ బీచ్ అనేది కూడా మనకి ఎక్కడుందంటే వైజాగ్లో ఉంది. భారతదేశంలో ఇప్పటికి మనకు మొత్తం 13 బీచెస్ ఉన్నాయి, బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి ఏకైక బీచ్ ఏదైనా ఉందంటే అది ఒక రిషికొండ బీచ్. సో మనకి ఎన్నో ఉన్నాయి బీచ్లు, వైజాగ్ దగ్గర ఉన్నాయి, నెల్లూరు దగ్గర ఉన్నాయి, శ్రీకాకుళం దగ్గర ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా మరి రిషికొండకు మాత్రమే ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. మరి ఏంది అసలు బ్లూ ఫ్లాగ్ అంటే 2020లో డెన్మార్క్ చెందినటువంటి ఏది డెన్మార్క్ దేశానికి చెందినటువంటి డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హేగన్. సో డెన్మార్క్ చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే FEE. ఓకే, FEE అంటే ఏమండి FEE ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ రిషికొండలోని 600 మీటర్లలో తీర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్లూ ఫ్లాగ్ అవార్డును ప్రదానం చేసింది.
దీన్ని ప్రదానం చేసింది. గుర్తుపెట్టుకోండి, ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి బీచ్ ఏది మన ఆంధ్రప్రదేశ్లో అంటే అది ఒక రిషికొండ బీచ్. రిషికొండ బీచ్ అని గుర్తుపెట్టుకోండి. మరి 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ నాడు, ఓకే, 2025 ఫిబ్రవరి 13వ తేదీ నాడు అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని, మరుగుదొడ్లు బాగలేవని చాలామంది ఫిర్యాదు చేయడంతో ఇక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను తాత్కాలికంగా రద్దు చేసింది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా మళ్ళీ సమకూర్చడంతో మళ్ళీ దీన్ని పునరుద్ధరించింది మార్చిలో. ఓకే, సో ఫిబ్రవరి 13వ తేదీ నాడు క్యాన్సిల్ చేస్తే తిరిగి మార్చి 2025 నుంచి తిరిగి పునరుద్ధరించబడింది. అంటే ఇప్పుడు కూడా టెంపరీగా ఒక 1 మంత్ లేదు, తిరిగి ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొంది ఉంది. సో 2025 ఫిబ్రవరి 13వ తేదీ నాడు సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం అయితేనేమి, వ్యర్థాలు పేరుకుపోవడం, గదులు శుభ్రంగా లేకపోవడం మొదలైన నిర్వహణ లోపాల కారణాలతో బ్లూ ఫ్లాగ్ అవార్డును తాత్కాలికంగా రద్దు చేశారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా పునరుద్ధరించడంతో మార్చి 2025 నుంచి మరి తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఈ యొక్క రిషికొండకు ఇవ్వడం జరిగింది. రిషికొండ బీచ్ ఇన్ విశాఖపట్నం ఈజ్ ద ఓన్లీ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈజ్ అమాంగ్ ద 13 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 13 బీచెస్లలో ఒక బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఎక్కడుందంటే రిషికొండలో ఉంది, అది విశాఖపట్నంలో ఉందని మనం భావించండి. తర్వాత చూస్తే ఆర్కే బీచ్, దీని పూర్తి పేరు చేసి మనకు రామకృష్ణ బీచ్. సింపుల్గా మనందరూ కూడా ఆర్కే బీచ్ అంటూ ఉంటాం. ఇది కూడా చాలా ఫేమస్, ఇది కూడా మన విశాఖపట్నంలోనే ఉంది. మరి రామకృష్ణ బీచ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్కే బీచ్ ఈజ్ ఎ పాపులర్ బీచ్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది నియర్ బై రామకృష్ణ మిషన్ ఆశ్రమం. సో ఇక్కడ ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఈస్ట్ కోస్ట్లో మనకు రామకృష్ణ ఆశ్రమం ఉంది కాబట్టి ఆ యొక్క రామకృష్ణ ఆశ్రమం మిషన్ సందర్భంగా ఈ యొక్క బీచ్కు ఆర్కే బీచ్ అని పేరు పెట్టడం జరిగింది. ఆర్కే అంటే రామకృష్ణ మిషన్, రామకృష్ణ బీచ్. మరి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంది కాబట్టి ఆ పేరు మీద ఈ యొక్క బీచ్కు ఆర్కే బీచ్ అనే పేరు రావడం జరిగింది. మరి చూస్తే సింహాచల టెంపుల్ అంటే ఏమి, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో కూడా మనకి ఇంపార్టెంట్. అడోబ్ ఆఫ్ లార్డ్ వరాహ లక్ష్మీ నరసింహ. సో సింహాచల టెంపుల్లో ఎవరునంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఓకే, వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క సింహాచల టెంపుల్లో కొలువై ఉన్నారు. సింహాచలం ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఆఫ్టర్ తిరుమల తర్వాత అతి పెద్ద టెంపుల్ ఏది అంటే మనకు ఉండేది సింహాచల టెంపుల్. ఇది విశాఖపట్నంలో ఉంది. ఓకే, సింహాచలం ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఆఫ్టర్ తిరుమల ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నడ్. దేని ప్రకారం ఇన్కమ్ పరంగా ఎర్నడ్. ద సింహాచలం టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ నరసింహ అండ్ ఇన్కార్నేషన్ అంటే అండి పునర్జన్మ, ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు అంటే అవతారం, నెక్స్ట్ అవతారం. ఓకే, విష్ణు యొక్క అవతారం అంటే ఇన్కమ్ పరంగా. సో ఇన్కమ్ పరంగా చూస్తే మనం చెప్తూ ఉంటాం ప్రపంచంలోనే అత్యధిక ఇన్కమ్ ఉండేది ఏది అని చెప్తాం మనం, వాటికన్ సిటీ, తర్వాత తిరుమల. కానీ మన రాష్ట్రంలో తీసుకుంటే మన రాష్ట్రంలో తిరుమల తర్వాత అత్యధిక ఇన్కమ్ ఉండేది ఏది అంటే మనకు సింహాచల టెంపుల్లో మనకు అత్యధికంగా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. మరి సింహాచల టెంపుల్లో ఏ దేవుడు ఉన్నారంటే వరాహ లక్ష్మీ నరసింహ. ఓకే, సో వరాహ లక్ష్మీ నరసింహ, లార్డ్ నరసింహ అండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు యొక్క అవతారమైనటువంటి నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు మనకు ఇక సింహాచలం టెంపుల్లో. ద టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శ్రైన్ ఆఫ్ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, ఏ ఫామ్ వేర్ విష్ణు ఈజ్ డిపెక్టెడ్ యాజ్ ఎ మ్యాన్ మరి లయన్ కలిసి నాకు అంటే మన నరసింహస్వామి అంటేనే తెలుసు మనకు మ్యాను మరియు లయన్ కలిపి ఉన్నటువంటిది అనేసి. ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది సింహాచలం హిల్స్. ఎక్కడుంది ఇది? సింహాచల కొండల్లో ఉంది. సింహాచలం హిల్స్ విచ్ ఈజ్ 244 meters అబోవ్ ది సీ లెవెల్. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులు కల్పిస్తుంది. ఓకే, కేవలం సంవత్సరంలో 12 గంటలు మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క నిజ రూప దర్శనం భక్తులు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనముతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అంటాం. సంవత్సరానికి ఓన్లీ 12 hours మాత్రమే స్వామి గారి
నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా అన్ని చోట్ల కూడా చంద్రంతో కప్పబడి ఉంటుంది స్వామి గారిది. మరి ఆ యొక్క నిజరూప దర్శనం సమయాన్ని ఏమంటారంటే మనం చందన యాత్ర లేదా చందనోత్సవం అని కూడా అంటారనమాట. ఈ చందన యాత్ర ప్రతి సంవత్సరం మార్చి మరియు ఏప్రిల్ నెలలో జరుగుతుంది. మార్చి మరియు ఏప్రిల్లో ఈ చందన యాత్ర లేదా చందనోత్సవం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూస్తే ఐఎన్ఎస్ కుర్సురా మ్యూజియం. ఐఎన్ఎస్ కుర్సురా మ్యూజియం, దాన్ని ఏమంటే మనం సబ్ మెరైన్ మ్యూజియం అంటాం. సబ్ మెరైన్ మ్యూజియం ఖచ్చితంగా వైజాగ్ వెళ్తే ఈ యొక్క మ్యూజియం ఖచ్చితంగా చూసి రావాల్సిందే. ఎందుకంటే ఇది ఐఎన్ఎస్ కుర్సురా అనే ఒక మ్యూజియం తయారు చేయడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ లాగా ఐఎన్ఎస్ కుర్సురా దీన్నే ఈ యొక్క సబ్ మెరైన్నే ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడుందంటే రామకృష్ణ బీచ్లోని ఐఎన్ఎస్ కుర్సురా జలంతర్గామి. ఓకే, దీనిని రష్యా నిర్మించి భారత్కు అందజేసిందనమాట. ఐఎన్ఎస్ కుర్సురా ఇదేమి సబ్ మెరైన్. జలంతర్గామి అంటే ఏమండి సబ్ మెరైన్ అనమాట. సబ్ మెరైన్ మనకు ఎవరు సహాయం చేశారంటే రష్యా నిర్మించి భారత్కు అందజేసిందనమాట. మరి ఇప్పుడు దీనికి సమయం ముగిసిపోయింది కాబట్టి ఐఎన్ఎస్ కుర్సురా ఇండియన్ నేవీకి చెందిన కల్వరీ తరగతికి ఇంధన విద్యుత్ జలంతర్గామి 1969 నుంచి డిసెంబర్ 18 నుండి 2001 వరకు దీన్ని పనిచేసింది అనమాట. ఓకే, సో 1969 డిసెంబర్ 18 తేదీ నుంచి 2001 ఫిబ్రవరి 27 వరకు పనిచేసింది. ఆ తర్వాత సేవల నుంచి నిష్క్రమించింది. చాలా పాత అయిపోయింది కదా, అప్పుడు సేవల నుంచి నిష్క్రమించింది. విశాఖ తీరంలో అతిపెద్ద బీచ్ ఏదంటే రామకృష్ణ బీచ్. దక్షిణాసియాలో మొదటి సబ్మెరైన్ మ్యూజియంను ఇక్కడ మనం తప్పగా చూడాల్సిందే. ఇది అక్కడ దక్షిణాసియాలోనే మొట్టమొదటి సబ్ మెరైన్ మ్యూజియం ఏదంటే మనకు ఇది ఐఎన్ఎస్ కుర్సురా మ్యూజియం. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వైజాగ్ వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క మ్యూజియం సందర్శిస్తే సబ్ మెరైన్ ఏ విధంగా ఉంటుంది లోపల అనేది మంచి టెక్నాలజీలాజికల్గా చాలా ఇన్నోవేటివ్గా చాలా ఉపయోగపడుతుంది అనమాట. నేను చూస్తే లా సన్స్ బే బీచ్ కూడా ఇక్కడ ఉంది. కైలాసగిరి దేవాలయానికి వెళ్ళే దారిలో ఉన్న లా సన్స్ బే చాలా అందమైన బీచ్. ఇది సముద్ర స్థానాలకు అలలపై కొయ్య పలకలతో తేలే సర్ఫింగ్ క్రీడ కూడా ఇది చాలా అనువైనటువంటిది. మరి నెక్స్ట్ దేవాలయం కైలాసగిరి దేవాలయం విశాఖ నగరానికి ఉత్తరం దిశలో ఉన్న గుట్టపై పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు కలవు. ఇక్కడ నుండి చూస్తే మొత్తం విశాఖ నగరం పొడవాటి సముద్ర తీర పర్యాటకులను కనువిందు చేస్తూ ఉంటుంది. ఓకే, కైలాసగిరి దేవాలయం సింహాచలం, ఇది కైలాసగిరి దేవాలయం ఎక్కడుంది? విశాఖ నగరానికి ఉత్తర దిశలో ఉన్న గుట్టపై పార్వతి మరి కైలాసగిరి ఎవరున్నారంటే పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం విశాఖ నగరము మరియు ఆ యొక్క బీచ్లు సముద్ర తీరం అంతా కూడా మనకు కనిపిస్తుంటుంది, అంత ఎత్తులో ఉంటుంది. మరి విశాఖపట్నం ఒకసారి చూస్తే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరం, అదే పేరు గల జిల్లాకు కూడా కేంద్రం, ఆంధ్రప్రదేశ్లోని ఏకైక అర్బన్ జిల్లా మరియు అన్ని జిల్లాల కంటే చిన్న జిల్లా. బంగాళాఖాతం నది ఒడ్డున ఉంది. సో వైజాగ్ అనేది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. భారతదేశం 4వ అతిపెద్ద ఓడరు ఇక్కడ ఉంది. మరి భారతదేశంలోనే అతి పురాతన నౌక నిర్మాణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఓడ అయినటువంటి జల ఉష ఇక్కడే తయారైంది. అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చేతుల మీదుగా ఇది జల ప్రవేశం చేసింది. సో ఇదేమిటి భారతదేశపు మొట్టమొదటి ఓడ ఏది? జల ఉష. సో జల ఉష అని కూడా ఈ యొక్క విశాఖపట్నం దగ్గర తయారైంది. అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చేతుల మీదుగా ఇది సముద్రంలోకి వెళ్ళింది. అంటే అక్కడ జలప్రవేశం చేసి తన యొక్క కార్యక్రమాలను మొదలుపెట్టిందనమాట. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ డాల్ఫిన్ నోస్ అల్ల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటిది మనకి సహజ సిద్ధమైన నౌకాశ్రయం అనమాట, న్యాచురల్ పోర్ట్. ఓకే, సముద్రంలోకి చొచ్చుకొని ఉన్నటువంటి కొండ డాల్ఫిన్ నోస్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. డాల్ఫిన్ నోస్ దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే ఈ యొక్క సముద్రం నుంచి వలలు వస్తుంది కదా, అల్ల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంటుంది. దాని మెయిన్ కారణం ఏదంటే డాల్ఫిన్ నోస్. ఓకే, ఒకసారి చూద్దాం డాల్ఫిన్ నోస్. ఇది డాల్ఫిన్ నోస్ చూడండి. సో డాల్ఫిన్ లాగా ఉందన్నమాట, డాల్ఫిన్ నోస్. మరి విశాఖపట్నానికి
పేర్లు మారిపేర్లు ఉంటే విశాఖ అని, వైజాగ్ అని, వాల్తేరు పేర్లు కూడా ఉన్నాయి. 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగాను, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగాను, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదించారు. మరి తిరిగి ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను తీసివేసి ఏమిటిది అమరావతిని కొనసాగిస్తుందన్నమాట. కాబట్టి 2019 వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ను ఏం చేశారంటే కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ నౌకాదళ తూర్పు కమాండ్కు విశాఖపట్నం ప్రధాన కేంద్రం. మరి చూస్తే డాల్ఫిన్ నోస్ మరి డాల్ఫిన్ ముక్కలాగా ఉంది కదా, అందువల్ల దీన్ని డాల్ఫిన్ నోస్ అంటారు. ఇక డాల్ఫిన్ నోస్ వల్ల ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి నౌకాశ్రయం ఏర్పాటు కాబడింది. డాల్ఫిన్ నోస్ అనేది సముద్ర మట్టానికి 174 మీటర్ల ఎత్తులో ఉంది. డాల్ఫిన్ హౌస్ అనేది సముద్ర మట్టానికి 174 మీటర్ల ఎత్తులో ఉంది. మరి సముద్ర మట్టానికి అయితే మాత్రం దాని మీద 170 అంతే. డాల్ఫిన్ హౌస్ 174 మీటర్లు. అదే సముద్ర మట్టానికి అయితే 358 మీటర్ల ఎత్తులో ఉన్న యారాదు కొండ రూపాంతరం డాల్ఫిన్ ఆకారాన్ని పోలి సముద్రంలోకి దూసుకుపోతుంది. ఇక్కడ కొండపై లైట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ డాల్ఫిన్ హౌస్ కొండపై మనకి ఉందండి లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ అనేది ఉందన్నమాట. మరి ఒకసారి చూస్తే డాల్ఫిన్ నోస్ ఈజ్ ఏ హిల్ ఇన్ విశాఖపట్నం బిట్వీన్ యారాడ అండ్ గంగవరం పోర్ట్. సో బిట్వీన్ యారాడ అండ్ గంగవరం పోర్ట్ ద హిల్స్ ఈజ్ నేమ్డ్ డాల్ఫిన్స్ నోస్ బికాస్ ఆఫ్ ఇట్ రిసెంబ్లెన్స్ ఏ డాల్ఫిన్ నోస్. ఎందుకంటే ఇది డాల్ఫిన్ ముక్కులాగా ఉంది కాబట్టి దీనికి డాల్ఫిన్ నోస్ అని పేరు రావడం జరిగింది. డాల్ఫిన్స్ నోస్ ఈజ్ ఏ హ్యూజ్ రాకీ హెడ్ ల్యాండ్ విచ్ ఈజ్ 174 మీటర్ హై అండ్ 58 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్. సో డాల్ఫిన్ నోస్. నెక్స్ట్ చూస్తే ఇన్ 1804 బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ విజయనగరం నియర్ దిస్ హిల్స్. ఈ యొక్క కొండ దగ్గరే బ్రిటిష్ వాళ్ళకు మరియు ఫ్రెంచ్ వాళ్ళకి ఇక బ్యాటిల్ జరిగింది. ఆ బ్యాటిల్ పేరే బ్యాటిల్ ఆఫ్ విజయనగరం అనుకోవచ్చనమాట. సో బ్యాటిల్ ఆఫ్ విజయనగరంలో ఎక్కడ జరిగింది? డాల్ఫిన్ హౌస్ దగ్గర. ఎవరెవరికి జరిగిందంటే ఫ్రెంచ్ దళాలకు మరి బ్రిటిష్ దళాలకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ విజయనగరం. మరి అదే మాదిరి ఇప్పుడు లుంబినీ పార్క్. సో లుంబినీ పార్క్ అనేది ఎక్కడుందంటే బీచ్ రోడ్లో ఉంది. ఓకే. సో లుంబినీ పార్క్ అనేది బీచ్ రోడ్లో ఉంది. పార్క్ మధ్యలో ఏముందంటే బుద్ధ విగ్రహం ఉంది. ఒకవైపు అందమైన సిల్వాన్ కొండలు, మరి మరోవైపు నీలి సముద్ర పర్యాటకులకు గొప్ప ఆకర్షణగా ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు గంగవరం బీచ్. లుంబినీ పార్క్, నెక్స్ట్ వచ్చేసి గంగవరం బీచ్. మరి గంగవరం బీచ్ ఎక్కడుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు దగ్గరలో ఉంది. ఇక్కడ చలనచిత్ర నిర్మాతలను ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకు సినిమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా అందమైన ప్రదేశం గంగవరం బీచ్ అన్నమాట. నెక్స్ట్ చూస్తే బావికొండ. సో బావికొండ ఎందుకు ఫేమస్ అంటే ఇది బౌద్ధ ఆలయం. అంటే అక్కడ అవశేషాలు ఉన్నాయన్నమాట. ఏ అవశేషాలు? బౌద్ధ అవశేషాలు. సో బావికొండలో పూర్తిగా బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక బౌద్ధ క్షేత్రాలు కానీ జన క్షేత్రాలు వచ్చినప్పుడు కంప్లీట్గా మనం వాటిని బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం ఎక్కువ కూడా బౌద్ధ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో. సో వాటిని మనం స్పెషల్గా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ వెలికి తీసినటువంటి కళాఖండాలలో రోమన్ నాణ్యాలు, శాతవాహన నాణ్యాలు దొరికినాయి. ఎక్కడ దొరికినాయి? బావికొండలో. ఇది మనకి ఇంపార్టెంట్. సో అడగచ్చన్నమాట. రోమన్ నాణ్యాలు, శాతవాహన నాణ్యాలు ఈ క్రిందలో ఎక్కడ దొరికినాయి అంటే బావికొండలో దొరికినాయి. నెక్స్ట్ మనకు అతి ముఖ్యమైనటువంటిది ఎర్రమట్టి దిబ్బలు. దీన్ని మనం జియో పార్క్ అని కూడా అంటాం. సో కంప్లీట్ ఎర్రమట్టి లాగా ఉంటుంది. దీన్ని ఎర్రమట్టి దిబ్బలు అంటారు. ఇది ఎక్కడుందంటే భీమునిపట్నం వెళ్ళే దారిలో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. ఇక ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. మరి ఎర్రమట్టి దిబ్బలు ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్ శాండ్ హిల్స్. దీనికి మరొక పేరేమండి రెడ్ శాండ్ హిల్స్ అంటాం. ఓకే. ఎర్రమట్టి దిబ్బలు ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్ శాండ్ హిల్స్ ఏ నోటిఫైడ్ నేషనల్ జియో హెరిటేజ్ మోన్యుమెంట్ అనమాట. ఇది
ఓకే, ఈ నోట్ నేషనల్ జియో హెరిటేజ్ మోన్యుమెంట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద వైజాగ్ సిటీ. అడుగుతారనమాట చాలాసార్లు మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అడిగారు, ఎర్రమట్టి దిబ్బలు ఏ జిల్లాలో ఉన్నాయి అనేసి. ఓకే, ఇవి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదలు ఇది కూడా ఒకటి. మన భారతదేశంలో మొత్తం 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదలు ఉంటే అందులో ఎర్రమట్టి దిబ్బలు కూడా ఒకటి అని మీరు భావించండి. నెక్స్ట్ పద్మనాభం. సో బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం. ఇది పద్మనాభం అనేది మనకు గోస్తని నది ఒడ్డున ఉంది. జూలై 9, 1979లో కల్నల్ ఫెండర్గాస్ట్ నేతృత్వంలో బ్రిటిష్ వారికి మరి విజయనగర రాజుల పాలకుడైనటువంటి పూసల విజయరామరాజు టూకి మధ్య జరిగిన యుద్ధమే పద్మనాభ యుద్ధం. ఇక్కడ మనకు ఉండేది ఏమిది, బ్యాటిల్ ఆఫ్ విజయనగరం. సో బ్యాటిల్ ఆఫ్ విజయనగరం ఎవరు జరిగింది, ఫ్రెంచ్ సైన్యానికి మరి బ్రిటిష్ సైన్యానికి జరిగే యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ విజయనగరం. ఇదేది మరి బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం. ఇది ఎవరికి జరిగింది అంటే సో జూలై 9వ తేదీ 1974 నాడు కల్నల్ ఫెండర్గాస్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ వారికి మరి విజయనగర కింగ్స్ అయినటువంటి విజయనగర కింగ్స్ వేరే, విజయనగరం కింగ్స్ వేరే. సో విజయనగర కింగ్స్ అంటే మనకేమో శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం వాళ్ళది. ఇది విజయనగరం. ఇది విజయనగరం పాలకుడైనటువంటి పూసపాటి విజయరామరాజు టూ మధ్య పద్మనాభ యుద్ధం జరిగింది. అడగచ్చు అనమాట, పద్మనాభ యుద్ధం ఎవరెవరికి జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరం జరిగింది, ఏ ఒడ్డున పద్మనాభం గోస్త నది ఒడ్డున ఉందన్నమాట. మరి పద్మనాభంలో పద్మనాభేశ్వర స్వామి దేవాలయం కూడా కలదు. పద్మనాభేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ కంబాలకొండ ఎకో టూరిజం పార్క్, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది చాలా ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కు బర్డ్ పక్షుల సంరక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు మనం వాటి గురించి ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ఇది మరి కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వన్యప్రాణుల అభయారణ్యం. అంత అడవి కాదు కానీ విజయనగరం మరియు శ్రీకాకుళం వైపు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి 5 పక్కనే ఈ యొక్క కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంటుంది. కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ ఇది 70 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది. గతంలో ఈ యొక్క భూమి విజయనగరం మహారాజు ఆధీనంలో ఉండేది. దీనికి స్థానిక కొండ అయిన కంబాలకొండ పేరు దీనికి పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ ఒకసారి చూస్తే ఇక్కడ గోస్తని రివర్ చాలా ఇంపార్టెంట్. గోస్తని రివర్, శారదా రివర్, నాగావళి రివర్, ఈ 3 నదులు వైజాగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. గోస్తని రివర్, శారదా రివర్, నాగావళి రివర్. మరి గోస్తాని రివర్ చూస్తే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఫ్లోయింగ్ త్రూ విశాఖపట్నం. సో విశాఖపట్నం గుండా ప్రవహించే నదులలో అతి పెద్ద నది ఏదంటే మనకు గోస్తాని రివర్. ఒరిజినేటింగ్ ఇన్ ది అనంతగిరి హిల్స్. మరి గోస్తాని రివర్ ఎక్కడ పుడుతుందంటే అనంతగిరి హిల్స్లో పుడుతుంది. సో అనంతగిరి హిల్స్లో పుట్టి విశాఖపట్నంకి వచ్చి ఆ నుంచి సముద్రానికి వెళ్ళిపోతుంది అనమాట. సో గోస్తాని రివర్ ఎక్కడ పుడుతుంది, అది అనంతగిరి హిల్స్లో పుడుతుంది. నెక్స్ట్ చూస్తే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం రాసినటువంటి గురజాడ అప్పారావు గారు అయితేనేమి ఆయనే. మరియు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుజులై అనే పాట రాసి ఉరుతులేసిన వ్యక్తి అయినటువంటి గురజాడ అప్పారావు గారు ఇక్కడే జన్మించారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుజులై అనే గేయాన్ని రచించిన వ్యక్తి. ఈయన రచించినటువంటి కన్యాశుల్కం నాటకం. సో ఎన్నోసార్లు ఎగ్జామ్ అడుగుతారు కన్యాశుల్కం నాటకాన్ని ఎవరు రచించారు అని అడిగారు చాలాసార్లు. ఈయన రచించినటువంటి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి గాంచాయన్నమాట. కన్యాశుల్కం అనే నాటకం రచించింది ఎవరు? గురజాడ అప్పారావు గారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని చెప్పింది ఎవరు? గురజాడ అప్పారావు గారు. ఓకే, మరి ఈయనకు బిరుదులు ఏమున్నాయంటే అభ్యుదయ కవితా పితామహుడని, కవిశేఖర్ అనే బిరుదులు మనకు ఈయనకు బిరుదులు ఉన్నాయి. గురజాడ అప్పారావు గారి బిరుదులు ఏమున్నాయంటే అభ్యుదయ కవితా పితామహుడని, కవిశేఖర్ అనే బిరుదులు ఉన్నాయి. మరి ముఖ్య రచనలు ఏమనంటే ఆయనకు కన్యాశుల్కం అనే నాటకం రాశారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ,
అదే మాదిరిగా దిద్దుబాటు, మరి ముత్యాల సరాలు, బిల్హనీయం, సౌదామిని అనే ముఖ్యమైన రచనలు ఇవి. సో ఈయన గారు రచించినటువంటి ముఖ్యమైన రచనలు ఏమున్నాయంటే కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, దిద్దుబాటు, ముత్యాల సరాలు, బిల్హనీయం, సౌదామిని అనే పుస్తకాలను ఈయన రచించారనమాట. బిరుదులు వచ్చేసి మనకు అభ్యుదయ కవితా పితామహుడు, కవిశేఖరని బిరుదులు ఈయనకు ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే శ్రీరంగం శ్రీనివాసరావు గారు, సింపుల్గా మనం శ్రీ అంటూ ఉంటాం. శ్రీ అని ముద్దుగా పిలువబడతారు. ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడైన అంటే దేవుడి మీద నమ్మకం లేనివాడు, విప్లవ కవి. మహాప్రస్థానం అనే పుస్తకంలో చాలా ఫేమస్గా ఉంది. మహాప్రస్థానంలో శ్రీ గారికి అత్యంత ప్రజాదరణ పొందిన రచనలో ఒకటి. నెక్స్ట్ ఈయన రచనలు ఏమంటే మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, జగన్నాథ్ రథచక్రాలు, బాటసారి, భిక్షవర్షీయసి, సిరిసిరి మూవ అనే పుస్తకాలు ఈయన రచించారు. ఈయనకు ముఖ్య రచనలు ఏమంటే మనకు మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, జగన్నాథ్ రథచక్రాలు, బాటసారి, సిరిసిరి మూవ అనే గ్రంథాలు ఈయన రాసినటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటివి. నెక్స్ట్ వచ్చేసి ఆరుద్రకు మరో పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఈయన కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవల రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు. ఓకే, సో మిత్రులు ఈ విధంగా మనకు ప్రతి జిల్లా సమాచారం కూడా ఉత్తమ్ సెకండ్ యాప్ నుంచి మీకు అందిస్తున్నాం. దీనికి ఇక వీడియోతో పాటుగా మీకు పీడిఎఫ్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీకు నచ్చిన చోట హైలైట్ చేసుకొని ఒక బుక్గా స్టోర్ చేసుకుంటే మీకు అద్భుతంగా మీకు ఏ ఎగ్జామ్కి పోయినా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. దాదాపు 100 పేజీలతో కంప్లీట్గా ఇదే ఉంటుంది. ప్రతి దాన్ని కూడా టచ్ చేస్తూ పోవడం అనేది జరిగింది. ఏ బిట్ కూడా వదులుకోకుండా పీడిఎఫ్, అక్కడ ఉన్న పర్సన్స్, ప్లేసెస్, జియో ట్యాగ్స్, టెంపుల్స్, నదులు, వాటితో పాటుగా అక్కడ ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు అందిస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా మనకి కోర్స్ అయితే మాత్రం మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. మరి ఈ యొక్క ఆరుద్ర రచనలు మనకి ఏమున్నాయంటే రచనలు కూనలమ్మ పదాలు, ఇంటింటా పద్యాలు, వేమన్న వేదం, దక్షిణ వేదం, 13 సంపుటాల సమగ్రాంధ సాహిత్యాలు, పైలా పచ్చీసు, గుడిలో సెక్స్ మొదలైనవి ఈయన రచించినటువంటి ముఖ్యమైన పుస్తకాలు. ఎవరు? ఆరుద్ర. సో ఆరుద్రకు మరో పేరేమి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. మరి ఈయన రచనలు మనకి ఏమన్నాయంటే కూనలమ్మ పదాలు, ఇంటింటా పద్యాలు, వేమన్న వేదం, దక్షిణ వేదం, 13 సంపుటాల సమగ్రాంధ్ర సాహిత్యాలు, పైలా పచ్చీసు, గుడిలో సెక్స్ మొదలైనవి ఈయన రచించినటువంటి ముఖ్యమైన రచనలు అన్నమాట. సో ఇది మిత్రమా, మరి మీకు ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నా, ఫారెస్ట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదా ఏపీఎస్సీ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏపీహెచ్సి కానీ ఫారెస్ట్ జాబ్స్కి అయితేనేమి ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. దానికి మీరు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. అదేవిధంగా మీరు ప్రతి జిల్లాల యొక్క సమాచారంతో పాటుగా ప్రతి జిల్లా వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క వాట్సాప్ ఛానల్ క్లిక్ చేసి ఆ యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాం. సో ఆఫ్లైన్ పరంగా అయితే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏపీ ఫారెస్ట్ సంబంధించిన ఉద్యోగాలకు ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. అదే మాదిరిగా మీరు ఆన్లైన్ కోచింగ్ పరంగా లేదా ఆఫ్లైన్లో మీరు వచ్చినా కూడా ఆఫ్లైన్లో మనకి ఎగ్జామ్ జరిగేది ఆన్లైన్ అనమాట. అందుకు మా దగ్గర ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఇక కంప్యూటర్ ల్యాబ్ నందు మీకు ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ కూడా మీకు ఇక్కడ ఇప్పిస్తాం. డైలీ స్టడీ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock to నైట్ 10 o'clock వరకు మీకు స్టడీ ప్లాన్ ఇచ్చి ఇక్కడ మీకు చదివిస్తాం అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ జాబ్ కావాలనుకుంటే హైకోర్టు కానీ, ఫారెస్ట్ కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ మీరు డైరెక్ట్గా కడపకు మీరు రావచ్చు. మీకు అదే మరి మన దగ్గర ఏముందంటే ఇక్కడ ఆన్లైన్ బ్యాచ్లో ఫుల్ కోర్స్ ఉంది అందుబాటులో. టెక్స్ట్ సిరీస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడుతుంది. మరి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఫారెస్ట్, బ్యాంక్స్, ఎస్ఎస్సి సంబంధించిన అన్ని రకాల కోర్సు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802 కానీ 8333059876 కానీ మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ఇంగ్లీష్ బుక్ మన దగ్గర అందుబాటులో ఉంది. మరి ఆ బుక్ కావాల్సిన వాళ్ళు 400 రూపాయలు ఈ కింది నెంబర్కు
7330598876కు మీరు 400 రూపీస్ మాకు డబ్బులు ఫోన్పే చేస్తే మీకు ఇమ్మీడియట్గా మీ ఇంటికి బుక్ మీకు చేర్పిస్తాం త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా. సో ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.